ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన అంశము ఈ గెజిట్ వివాదాన్ని మనం చాలా పెద్ద ఎత్తున చూస్తూ ఉన్నాం. గతంలో రెండోసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధానిని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఏదైతే చేస్తున్నారో అప్పుడు పెద్ద ఎత్తున వినిపించినటువంటి ఒక అంశము గెజిట్ తీసుకురాని ముందు మీరు రాజధాని తర్వాత కడుతురు అంటూ కూడా వైసీపీ విమర్శలు చేస్తూ వచ్చింది. చాలామంది కూడా న్యూట్రల్ పీపుల్ అందరూ కూడా గెజిట్ తీసుకొస్తేనే కదా ఇది శాశ్వత రాజధానిగా గుర్తించే పరిస్థితి ఉంటుంది. ఏ కంపెనీలైనా లేదంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టాలన్నా కూడా ఇది శాశ్వత రాజధాని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి కదా అంటూ మాట్లాడుతూ వచ్చారు. కానీ ఏడాదిన్నర పూర్తయిపోయింది, దగ్గర ఇది 18-19 నెల. సో ఇప్పటి వరకు కూడా ఈ గెజిట్కి సంబంధించిన చర్చ రాకపోవటము, ఆ గెజిట్ని కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటూ వాళ్ళు ఆ గెజిట్ని తీసుకురాకపోవటం వల్ల నష్టం కదా. దాంతోపాటు నిన్న ఆ గెజిట్ని కూడా పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని వెనక్కి పంపించింది, ఏదో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి పెమ్మసానిగా చెప్తున్నారు. ఏంటి దీని పరిస్థితి అసలు? అశోకర్, బేసిక్ గా రాజధాని చుట్టూ ఇంత చర్చ జరగడం తెలుగుదేశం పార్టీకి రాను మైనస్ అవుతుంది. ఒకప్పుడు ఏ రాజధాని చుట్టూ ఎంత ఎక్కువ చర్చ పెట్టారో అది వైసీపీకి నష్టంగా మారింది. ఇప్పుడు 3 రాజధానుల కాన్సెప్ట్ వాటి రావడం వల్ల ఏదో జరిగిపోతా ఉంది, అమరావతికి అనే వర్షన్ వచ్చింది. తెలుగుదేశం పార్టీ రాజధాని చుట్టూ ఎంత చర్చ జరిగితే అంత లాభమైంది వాళ్ళకి రాజకీయంగా. కానీ అదే ఇప్పుడు నష్టంగా మారుతుంది.